షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎలోహిముని యెహోవా తన శక్తితో తన బలముతో మిమ్మల్ని నింపునుగాక, తన ఆశీర్వాదంతో మిమ్మల్ని సంపూర్ణంగా మిమ్మల్ని బలపరచునుగాక, తన సమృద్ధిని దీవెనలతో మిమ్మల్ని దీవించునుగాక, ఆయన కృపాక్షములు మీకు విస్తరింపజేసి ఆయన మీ క్షేమను అనుగ్రహించునుగాక. ఈ దినం అనుదిన కృపణస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనములో చివరి లైన్, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకుడి. కాబట్టి ఆయన ఆత్మ మన మధ్యలో నివసిస్తుంది. ఆయన పరిశుద్ధాత్ముడిగా మన మధ్యలో నివాసం చేస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడు. ఆయన ఎలోహిం, ఆయన ఆత్మస్వరూపుడు. ఆ ఆత్మస్వరూపైన ఎలోహిం మన మధ్యలో ఆత్మస్వరూపుడిగా సంచరిస్తున్నాడు. కాబట్టి మనలో ఆయన ఆత్మ ఉంది, మనతో ఆయన సంచరిస్తున్నాడు, మన మధ్యలో ఆయన నివాసం చేస్తున్నాడు, మనతో కూడా ఆయన ఉన్నాడని అట్టి విధమైన విశ్వాసముతో ఆయన యొక్క ఆత్మను మనం పొందుతూ, ఆత్మీయమైన శక్తిని పొందుతూ, ఆత్మీయ బలాన్ని పొందుతూ, ఆత్మీయమైన నిబ్బరాన్ని మనం పొందుతూ మనం ఈ లోకంలో దేనికి భయపడకూడదు సుమా. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని మనము గుర్తెరగాలి సుమా. మనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ఎంతో గొప్పది. ఆ శక్తిని పొందుకున్నవారు, ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నవారు ఈ లోకంలో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు. కాబట్టి ఆ విధంగా మనము కూడా ఆయన ఆత్మను మనం పొందుకొని, ఆ ఆత్మని శక్తితో నింపబడి ఆయన ఆత్మ మనలో నివసిస్తున్నాడని గుర్తెరిగి ఆ యొక్క శక్తితో మనము ఈ లోకంలో ధైర్యంగా ముందుకు సాగిపోవాలి సుమా. ఏ విషయానికి కృంగిపోకుండా, ఏ విషయానికి బలహీనలు కాకుండా, ఏ విషయానికి మనం భయపడకుండా, అవును ఆయన ఆత్మగా నాలో నివసిస్తున్నాడు, పరిశుద్ధాత్మ పూర్ణుడు ఆయన నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నా కుటుంబంలో ఉన్నాడు, నన్ను బలపరుస్తాడని మనం విశ్వాసంతో ముందుకు సాగుతూ ఉండాలి. కాబట్టి పేతురు కానీ, యోహాను కానీ, ఆయన శిష్యులందరూ కానీ ఆ శక్తిని పొందుకున్నారు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు, పరిశుద్ధాత్మ పూర్ణులు అవుతూ వచ్చారు. పేతురైతే పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రసంగించినప్పుడు 3000 మంది రక్షింపబడుతూ వచ్చారు. అనేక మందిని రక్షణలోకి నడిపిస్తూ వచ్చాడు. ఏంటంటే ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడు. కాబట్టి మనము కూడా ఈ యొక్క లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన ఆత్మను పొందుకోవాలి. కాబట్టి ఈ లోకంలో శక్తి చేతనను, బలము చేతనను కార్యాలు జరగవు, మన సొంత జ్ఞానం చేత కార్యాలు జరగవు. ఆయన ఆత్మ మనలో ఉంటే, ఆయన ఆత్మ మనతో ఉంటే, ఆయన ఆత్మతో మనం నడిపింపబడితే మనం గొప్ప కార్యాలు చేస్తాము. మనం దేనికి భయపడకుండా ముందుకు సాగుతూ వెళుతూ ఉండాలి. ఆయన ఆత్మ మనలో ఉన్నాడని, అట్టి విధంగా పరిశుద్ధాత్మ తన్ని మనల్ని బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, మీ ఆత్మ మా మధ్యలో సంచరిస్తుందని, మాలో నివసిస్తుందని, మాలో మీరు నివసిస్తున్నారని మేము ధైర్యంతో ముందుకు సాగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఈ లోకంలో దేనికి మేము భయపడకుండా నీ పరిశుద్ధాత్మతో మేము ధైర్యాన్ని పొందుకొని ముందుకు సాగుటకు నీ కృపను విస్తరింపచేయమని మానశకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోవా మెస్సియా కృపా కనికరము మనకు నిరంతరము తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.